ఒక చిన్న ఊరు. పక్కనే ఓ దట్టమైన అడవి. ఆ అడవిలోంచి ప్రవహించే వాగును ఎవరూ రాత్రి దగ్గరికి వెళ్లరట. ఎందుకంటే ఆ వాగు దగ్గర చీకట్లో ఎర్రటి కళ్ళు మెరుస్తుంటాయని విన్నవాళ్లంతా చెబుతారు. ఆ ఊరిలోని కుర్రాళ్లు మాత్రం అది నమ్మరు. ఇది పెద్దల మాటలు, భయపెట్టడానికి చెబుతారు అని అనుకుంటారు. కాని ఒక రాత్రి గ్రామంలో కొత్తగా వచ్చిన అరుణ్ అనే కుర్రాడు తన స్నేహితులతో కలిసి ఆ వాగు దగ్గరికి వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రాత్రి 12 గంటలకి అక్కడికి వెళ్తే నిజం బయటపడుతుంది అని వాళ్లు ప్లాన్ వేశారు. ఆ రాత్రి చంద్రుడు మబ్బుల వెనుక దాక్కున్నాడు. గాలి చెట్లను గట్టిగా ఊపుతోంది. ముక్కు పగిలేంత దుర్వాసన ఒక్కసారిగా అక్కడి నుంచి వచ్చిందట. స్నేహితులందరూ గబగబా ఒక్కరినొకరు చూసుకున్నారు. కాని అరుణ్ మాత్రం ముందుకు నడిచాడు. వాగు దగ్గరికి చేరుకోగానే నీరు ఎర్రగా కనిపించింది. అప్పుడే ఒక భయంకరమైన అరిచిన శబ్దం వినిపించింది. ఆ అరిచిన శబ్దం విన్న వెంటనే అందరి గుండెలు దడదడలాడాయి. వాగు నీళ్లు మెల్లగా మరిగినట్టుగా బుడగలు ఎగసిపడుతున్నాయి. అరుణ్ ధైర్యంగా ముందుకు అడుగు వేశాడు. అతని స్నేహితుడు రమేష్ భయంతో వెనక్కి తగ్గుతూ, "అరుణ్, మనం వెళ్దాంరా. ఇది సాధారణం కాదు" అన్నాడు. కాని అరుణ్, "ఇది దెయ్యం కాదు. ఎవరో మనల్ని భయపెట్టాలని ప్రయత్నిస్తున్నారు" అని పట్టుబట్టాడు. అంతలోనే వాగు మధ్యలో నుంచి ఒక నలుపు నీడ నెమ్మదిగా పైకి లేస్తోంది. దాని జుట్టు పొడవుగా ఉంది. తడిగా వాగు నీళ్లలో జారిపడుతూ కళ్ళు మాత్రం రక్తంలాగా ఎర్రగా మెరుస్తున్నాయి. "ఎవర్రా మీరు ఇక్కడికి వచ్చినవాళ్లు" అని ఆ నీడ గుసగుసలాడిన శబ్దం వినిపించింది. ఆ శబ్దం విన్న వెంటనే రమేష్, ఇంకో స్నేహితుడు మురళి కాళ్లు వణికిపోయాయి. వాళ్లు వెనక్కి తిరిగి పరుగెత్తడానికి ప్రయత్నించగానే వాగు నీళ్లు ఒక్కసారిగా రక్తం రంగులో మారిపోయాయి. ఆ నీడ క్రమంగా వాగు తీరానికి వచ్చేసింది. దాని కళ్ళు సూటిగా అరుణ్ మీదే పడ్డాయి. ఆ ఎర్ర కళ్ళు నేరుగా అరుణ్ణి గుచ్చి చూస్తుండగా అతని శరీరం ఒక్కసారిగా గడ్డకట్టిపోయినట్టయింది. మిగతా స్నేహితులు భయంతో కేకలు వేస్తూ వెనక్కి పరుగెత్తారు. కాని వింతగా వాళ్లు ఎన్ని అడుగులు వేసినా అదే వాగు దగ్గరగానే తిరిగి వస్తున్నారు. అదే చోట తిరుగుతూనే ఉన్నారని గుర్తించగానే వాళ్ల గుండెల్లో భయం మరింత పెరిగింది. ఆ నీడ ఇప్పుడు దగ్గరికి వచ్చి నిలబడి, "ఈ వాగు దగ్గరికి వచ్చే వాళ్లంతా తమ ప్రాణాలతో చెల్లించుకోవాలి" అని గట్టిగా అరుస్తూ ఒక్కసారిగా గాలిలో కలిసిపోయింది. ఆ శబ్దం ఆగగానే వాగు నీళ్లు మళ్లీ సాధారణ రంగులోకి వచ్చాయి. అరుణ్ కొంత ధైర్యం తెచ్చుకుని, "ఇది నిజంగా దెయ్యమైతే మళ్లీ బయటపడుతుంది. మనం దాని రహస్యాన్ని తెలుసుకోవాలి" అని అన్నాడు. అతని మాట విని రమేష్ కోపంతో, "రా, మనం ప్రాణాలు రక్షించుకోవడం ముఖ్యం. రహస్యాలు తెలిసి మాకు ఏమి ఉపయోగం" అని అరవబోయాడు. అప్పుడే వెనకనుంచి ఎవరో బాలుడి ఏడుపు శబ్దం వినిపించింది. అందరూ ఒక్కసారిగా ఆ శబ్దం వైపు తిరిగి చూశారు. చీకట్లో వాగు చెరువు పక్కన ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఏడుస్తున్నాడు. అరుణ్ జాగ్రత్తగా దగ్గరికి వెళ్లగా ఆ పిల్లవాడి ముఖం మెల్లగా పైకి లేచింది. అతని కళ్ళు కూడా ఎర్రగా మెరిశాయి. ఆ పిల్లవాడు తలను పైకి లేపగానే ఎర్రటి కళ్ళు మెరుస్తూ ఒక్కసారిగా పెద్దగా నవ్వేశాడు. ఆ నవ్వు వినగానే రమేష్ నేలమీద కూర్చుని, "ఇదంతా నిజమే. మనం తప్పు చోటికి వచ్చాం" అని వణికిపోయాడు. అరుణ్ మాత్రం జాగ్రత్తగా అడిగాడు, "ఎవరు నువ్వు? ఇక్కడ ఎందుకు ఏడుస్తున్నావు?" పిల్లవాడు నిశ్శబ్దంగా అతన్ని చూసి, "నన్ను ఈ వాగులో ముంచి చంపేశారు. ఇప్పుడు ఎవ్వరూ బతికి వెళ్లకూడదు" అని నెమ్మదిగా చెప్పాడు. ఆ మాట విన్న వెంటనే మురళి గుండెల్లో గట్టి దడపడ్డది. "చంపేశారా? ఎవరు నిన్ను చంపారు?" అని అడగబోతుండగానే పిల్లవాడి రూపం ఒక్కసారిగా చీకట్లో కలిసిపోయింది. దాని వెంటనే వాగు చెట్ల మీద నుంచి కొత్త శబ్దాలు వినిపించాయి. మొదట పిసుక్కున నవ్వులు, తర్వాత బిగ్గరగా కేకలు. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచి చెట్లు కదిలి నల్లని నీడలు అటూ ఇటూ కదిలాయి. రమేష్ భయంతో అరవబోతుండగా
వెనకనుంచి ఒక చల్లని చెయ్యి అతని భుజం మీద పడింది. అతను వెనక్కి తిరిగి చూడగానే ఎవరూ లేరు. కాని భుజంపై ముద్ర మాత్రం అగ్నిలా ఎర్రగా కాలిన గుర్తులా కనిపించింది. అరుణ్ అప్పుడు అర్థం చేసుకున్నాడు. ఈ వాగులో ఏదో పాత రహస్యం దాగి ఉంది. దాన్ని కనుక్కోకపోతే మనం ఇక్కడినుంచి బయటపడలేం. అరుణ్ మాటలు విన్నాక మిగతావాళ్లకు భయం మరింత పెరిగింది. కాని అతనికి మాత్రం ఒక అనుమానం గట్టిగా పట్టుకుంది. ఆ పిల్లవాడు ఎవరు? ఎవరూ చంపారంటే ఈ వాగులో ఏదో పాత నేరం దాగి ఉండాలి. అంతలో వాగు తీరంలో నేల మెల్లగా కదిలినట్టు కనిపించింది. వాళ్లు దగ్గరగా వెళ్లి చూడగానే అక్కడ ఒక చిన్న ఎముకల గుట్ట బయటపడింది. అదే సమయంలో గాలి గట్టిగా వీచి చెట్లలోంచి ఒక గాత్రం వినిపించింది. నన్ను ముంచేసింది. నా ప్రాణం తీసింది. అదే మనిషి ఈ ఊరిలోనే ఉంది. రమేష్ భయంతో, మనిషి అంటే ఎవరు? ఎవరు చేశాడు ఇది? అని అరిచాడు. వెంటనే వాగు నీళ్లలో ఒక వృద్ధుడి ముఖం ప్రతిబింబంలా మెరిసింది. ఆ ముఖం చూసిన వెంటనే మురళి ఆశ్చర్యపోయాడు. ఇతనే కదా మన ఊరి రాజన్న. ప్రతి పండుగకు వాగు దగ్గర పూజలు చేసేవాడు అని అన్నాడు. అరుణ్ గట్టిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇప్పటికే అన్నీ కలుస్తున్నాయి. ఈ వాగు దగ్గర పిల్లలను బలి ఇచ్చే పాత చెడు ఆచారం ఉన్నట్టుంది. వాళ్లు ఆ ఎముకల దగ్గర నిలబడి ఉన్నంతలోనే ఒక్కసారిగా నీళ్లు ఉప్పొంగి పెద్దగా అలలు ఎగసిపడ్డాయి. ఆ ఎముకల నుంచి కరుపు పొగ పైకి లేచి క్రమంగా ఒక భయంకర రూపంగా మారడం మొదలైంది. అది ఆ పిల్లవాడి ఆత్మే, కాని ఇప్పుడు చాలా క్రూరంగా, భీకరంగా ఉంది. నిజం తెలిసాక కూడా మీరు బతికి వెళ్తారని అనుకుంటున్నారా? అంటూ కేకవేసింది. ఆ పిల్లవాడి ఆత్మరూపం భయంకరంగా మారగానే వాగు తీరమంతా మబ్బులతో కప్పబడి చీకటిగా మారింది. స్నేహితులందరూ ఒక్కచోట చేరుకుని వణికిపోతున్నారు. ఆత్మ గట్టిగా కేకవేసింది. నన్ను ముంచేసింది. పూజల పేరుతో నా ప్రాణం తీసింది. రాజన్నను ఆపకపోతే ఈ ఊరు మొత్తం శాపానికి గురవుతుంది. ఇంతలో రమేష్ ధైర్యం తెచ్చుకుని, రాజన్న? అతను మంచివాడని అందరూ చెబుతారు. కాని నువ్వు అంటున్నది నిజమైతే సాక్ష్యం చూపించు అని కేక వేశాడు. ఆ మాట వినగానే వాగు నీళ్లలో రక్తం మరిగినట్టు బుడగలు ఎగసాయి. అందులోంచి ఒక దృశ్యం కనిపించింది. రాత్రిపూట రాజన్న వాగు దగ్గర ఒక చిన్న పిల్లవాడిని బలిగా ముంచేస్తూ పక్కనే కొందరు గ్రామ పెద్దలు పూజలు చేస్తున్న దృశ్యం. అది చూసిన వెంటనే అందరి రక్తం గడ్డకట్టినట్టయింది. మురళి కాళ్ల దగ్గర మట్టిలోంచి రక్తంతో నిండిన చిన్న చేతి ఎముక బయటపడింది. అతను భయంతో కేకవేస్తూ దూరంగా ఎగిరాడు. ఆత్మ గట్టిగా నవ్వింది. ఇప్పుడు నమ్మారా? నాకు న్యాయం చేయకపోతే మీరంతా నా వెంట రాక తప్పదు. అరుణ్ కళ్లలో ఆగ్రహం మెరిసింది. ఈ వాగు రహస్యం బయటపెట్టి నీకు న్యాయం చేస్తాం. రాజన్న చేసిన దాన్ని ఊరికి చెబుతాం అని గట్టిగా అన్నాడు. ఆ మాట విన్న వెంటనే ఆత్మ కాసేపు నిశ్శబ్దంగా అరుణ్ణి గట్టిగా చూసింది. కాని ఒక్కసారిగా గాలి మళ్లీ గట్టిగా వీచి ఆత్మ మరింత హింసాత్మకంగా మారింది. నాకు న్యాయం కావాలి. ఇప్పుడే కావాలి అంటూ వారిపై దూసుకొచ్చింది. ఆత్మ గట్టిగా కేకవేస్తూ వారిమీద దూసుకొచ్చిన క్షణంలో వాగు చుట్టూ గాలి చక్రంలా తిరుగుతూ తుఫానులా మారింది. రమేష్, మురళి నేలకూలిపోయారు. అరుణ్ మాత్రం కష్టంగా నిలబడుతూ గొంతు పగిలేలా అరవబోయాడు. ఆగు. మేము నీకు సహాయం చేస్తాం. కాని మమ్మల్ని చంపేస్తే నీ కథ ఎప్పటికీ వెలుగులోకి రాదు. ఆ మాట విన్న వెంటనే ఆత్మ కదలిక ఆగిపోయింది. ఆమె ఎర్రటి కళ్ళు మెరుస్తూ గట్టిగా ఊపిరి పీల్చుకుంది. నువ్వు నిజంగా నా కోసం న్యాయం చేస్తావా అని చల్లగా అడిగింది. అరుణ్ గట్టిగా తల ఊపాడు. అవును. రాజన్న చేసిన దుష్టకర్మను బయటపెట్టి నీ ఆత్మకి శాంతి కలిగిస్తాం. కాని మాకు అవకాశం ఇవ్వు. ఆత్మ కాసేపు నిశ్శబ్దంగా వాళ్లని గమనించింది. ఆ తర్వాత మెల్లగా వెనక్కి తగ్గి, 3 రోజుల్లో నా రహస్యం బయటపెట్టాలి. లేకపోతే మీరు కూడా నా వెంట వస్తారు
అంటూ మాయమైపోయింది. గాలి ఆగిపోయింది. వాగు మళ్లీ ప్రశాంతంగా మారింది. కాని వాళ్ల గుండెల్లో మాత్రం భయం తగ్గలేదు. అరుణ్ వెంటనే అన్నాడు, మనకు సమయం తక్కువ. వెంటనే రాజన్న ఇంటికి వెళ్లి నిజం బయటపెట్టాలి. ఆ రాత్రే వాళ్లు ఊరికి చేరుకుని రాజన్న ఇంటి ముందు నిలబడ్డారు. కాని వింత ఏమిటంటే రాజన్న ఇంటి తలుపులు తాళం వేసి ఉన్నాయి. ఇంటి లోపల నుంచి మాత్రం మంత్రాల మర్మర శబ్దాలు వినిపిస్తున్నాయి. రాజన్న ఇంటి ముందు నిలబడి విన్న శబ్దం సాధారణ మంత్రాలు కాదు. అది అర్ధరాత్రి పూజల శబ్దం, గుండెల్లో దడ పుట్టించేంత భయంకరంగా ఉంది. రమేష్ గుసగుసలాడాడు. ఇది మన ఊరి పూజారి ఇంటి శబ్దమా? ఇంత దొంగచాటుగా ఏం చేస్తున్నాడు? అరుణ్ చేతితో సంకేతం చేస్తూ నిశ్శబ్దంగా లోపలికి తొంగిచూడాలి అన్నాడు. వాళ్లు వెనక దారిలోంచి కిటికీకి దగ్గరయ్యారు. అందులో కనిపించిన దృశ్యం వాళ్ల ప్రాణాలు గడ్డకట్టేలా చేసింది. రాజన్న ఒక నల్లని వస్త్రం కప్పుకుని రక్తంతో గీసిన యంత్రం ముందు కూర్చున్నాడు. చుట్టూ బలిపశువుల ఎముకలు పడి ఉన్నాయి. అతను గట్టిగా మంత్రాలు చదువుతూనే ఒక పసిపాప బొమ్మను రక్తంలో ముంచి అగ్నిలో వేసేశాడు. ఇంకో ఆత్మను బంధించాలి. నా శక్తి ఎప్పటికీ తగ్గకూడదు అని రాజన్న గర్జించాడు. అరుణ్ పళ్ళు గట్టిగా కొరుక్కుంటూ ఇదే నిజం. వాగు శాపానికి కారణం ఇతనే అన్నాడు. కాని ఆ మాట బయటికి రావగానే రాజన్న ఒక్కసారిగా తలెత్తి కిటికీ వైపు చూశాడు. అతని కళ్ళు అసహజంగా నల్లగా మెరిశాయి. ఎవరూ అక్కడ అని బిగ్గరగా కేక వేశాడు. వాళ్లు వెనక్కి దూకి దాక్కున్నారు. కాని ఆలస్యమైపోయింది. రాజన్న చేతిలోని కుంకుమ పొడి గాలిలో చిమ్మి నేరుగా వాళ్లు ఉన్న దిశలోకి దూసుకొచ్చింది. ఆ పొడి వాళ్లను తాకగానే రమేష్ నేలమీద పడిపోయి కళ్ళు తిరగబెట్టి వణికడం మొదలుపెట్టాడు. రమేష్ నేలమీద పడిపోయి వణుకుతుండగా అతని నోటిలోంచి వింతగా మంత్రాల శబ్దం రావడం మొదలైంది. అరుణ్, మురళి భయంతో కంగారు పడిపోయారు. రాజన్న ఇంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకుని రాజన్న బయటకు వచ్చాడు. అతని చేతిలో ఎర్రటి దీపం ఉంది. ఆ కాంతి రమేష్ ముఖంపై పడగానే అతని కళ్ళు ఒక్కసారిగా నల్లగా మారాయి. ఇప్పుడు ఇతను నా వశం. ఇంకో బలిగా తయారవుతున్నాడు అంటూ రాజన్న ఘోరంగా నవ్వాడు. అరుణ్ గట్టిగా కేక వేశాడు. నువ్వు పూజారి కాదు, రాక్షసుడివి రాజన్న. ఈ ఊరికి నువ్వే శాపం. రాజన్న దూకుడుగా ముందుకు వచ్చి నేలమీద రక్తంతో ఒక వలయం గీస్తూ ఎవరూ నా రహస్యం బయట పెట్టలేరు. ఈ వాగు నా శక్తికి మూలం. దాన్ని ఎవరు చెడగొట్టలేరు అని గర్జించాడు. మురళి ధైర్యం చేసి రమేష్ని పట్టుకుని వలయం బయటకు లాగడానికి ప్రయత్నించాడు. కాని రమేష్ శరీరం ఒక్కసారిగా భయంకరంగా బలపడింది. అతను మురళిని తోసేసి నేను రాజన్నకి చెందాను అని అన్యమైన గొంతుతో అరిచాడు. అరుణ్ వెంటనే జేబులో పెట్టుకున్న చిన్న విగ్రహం, వీరి ఊరిలోని దేవాలయం నుంచి తీసుకువచ్చిన చిన్న గణపతి బయటకు తీసి రమేష్ నుదుటిపై ఉంచాడు. ఒక్కసారిగా ఆ వలయం లోపల నుంచి పొగలు ఎగసి రమేష్ కేకలు వేస్తూ తూలిపోయాడు. రాజన్న కళ్లలో కోపం పెల్లుబికింది. నన్ను సవాలు చేస్తావా? ఇప్పుడు నీ ప్రాణం వాగుకి బలి అవుతుంది అంటూ చేతిలోని దీపాన్ని ఎగరేశాడు. ఆ దీపం నేలమీద పడి మంటలు ఎగసిపడుతుండగా ఇంటి చుట్టూ గోడలు చీకటి కమ్ముకుని కదిలే నీడలతో నిండిపోయాయి. రాజన్న వేసిన మంత్ర దీపం గదంతా మంటలు రగిల్చింది. గోడలపై కదిలే నీడలు ఒక్కొక్కటిగా భయంకర రూపాలుగా మారాయి. ఆ నీడలు అరుణ్, మురళిని చుట్టుముట్టాయి. రాజన్న ఘోరంగా నవ్వుతూ మీరు నా శక్తిని చూసే అదృష్టం పొందుతున్నారు. ఈ వాగులో ఎంతమంది పిల్లల్ని బలి ఇచ్చానో తెలుసా? అదే నాకీ శక్తి ఇచ్చింది అని గర్జించాడు. అప్పుడే ఆ ఇంట్లోని మంట ఒక్కసారిగా ఆరిపోయింది. గది నిండా చల్లని గాలి వీస్తూ ఒక పసివాడి ఆత్మ ప్రత్యక్షమైంది. అదే వాగులో ఏడుస్తూ కనిపించిన బాలుడి ఆత్మ. ఆత్మ గట్టిగా కేక వేసింది. నువ్వు నన్ను ముంచావు రాజన్నా. నా ప్రాణం తీసావు. ఇక నీకు శాంతి ఉండదు. అది విన్న రాజన్న గబగబా వెనక్కి తగ్గాడు. లేదే,
నేను నిన్ను బంధించాను. నువ్వు మళ్ళీ బయటపడలేవు అని అరిచాడు. కాని ఆత్మ తన చిన్న చేతిని పైకి ఎత్తగానే రాజన్న వేసిన మంత్రవలయం ఒక్కసారిగా చీలిపోయింది. రమేష్ మూర్ఛపోయి నేలమీద పడిపోయాడు. మురళి, అరుణ్ ఇద్దరూ ఆశ్చర్యంగా ఆ దృశ్యం చూస్తూ నిలబడ్డారు. ఆత్మ ఇప్పుడు క్రమంగా పెద్ద రూపంలోకి మారింది. పొడవాటి జుట్టు, ఎర్రటి కళ్ళు, భీకరమైన శరీరం. నీ రక్తం కార్చకుండా నా ఆత్మకి శాంతి రాదు అంటూ ఆత్మ రాజన్నపై దూసుకెళ్ళింది. రాజన్న చేతిలో ఉన్న తాంత్రిక పుస్తకాన్ని తీసుకుని మంత్రాలు చదవబోయాడు. కాని పేజీలు ఒక్కసారిగా రక్తంతో తడిసి అక్షరాలన్నీ చెరిగిపోయాయి. అతను గట్టిగా అరవబోయేలోపే ఆత్మ అతనిని పట్టుకుని నేరుగా వాగు వైపు లాగింది. రాజన్న కేకలు వేస్తూ, నన్ను కాపాడండి, నేను చావలేను అని అరిస్తుండగా చీకట్లోకి అదృశ్యమైపోయాడు. వాగు నీళ్లు ఒక్కసారిగా ఉప్పొంగి ఎర్రగా మారి తర్వాత మెల్లగా ప్రశాంతమయ్యాయి. ఆత్మ తిరిగి చిన్న పిల్లవాడి రూపంలోకి వచ్చి అరుణ్ వైపు చూసి, ధన్యవాదాలు అన్నా. ఇప్పుడు నాకు శాంతి లభించింది అని చిరునవ్వు వేసింది. ఆ తర్వాత ఆ బాలుడి రూపం మెల్లగా వెలుగులో కలసిపోయింది. ఈ కథ ఇంతటితో ముగుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.